బ్రదర్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు ఆనంద్ అన్న. ఆనంద్. ఆనంద్. ఆనంద్ గారు, చేవేళ్ళ కాన్స్టిట్యున్సీ ఎంపీ ఎలక్షన్స్. సో హడావిడి అంతా జరుగుతూ ఉంది. సో మీరు ఒక ఓటర్కి ఇక్కడ అన్ని గమనిస్తున్నారు కాబట్టి, సో ఏంటి ఎలా ఉండబోతుంది ఇక్కడ? మనకి తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. ఈ 17 స్థానాలకి 3 పార్టీలు గట్టి పోటీ పడతా ఉన్నాయి. సో మరి చేవేళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మరి ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? ఎందుకంటే ఇక్కడ రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, స్థానిక ఎంపీ, అదేవిధంగా బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, కాసానికి జ్ఞానేశ్వర్ గారు బీఆర్ఎస్ నుంచి. సో ఎలా ఉండబోతుంది ముగ్గురు మధ్య పోటీ? ముగ్గురు పోటీ ఉన్నా కానీ అసలు పోటీ అనేది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే కొండ విశ్వేశ్వరరెడ్డి లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఆయన ప్రభావం కొద్దిగా ఉంటుండొచ్చు, కానీ గెలిచే ఛాన్స్లు అయితే లేవు. మ్యాక్సిమం ఇక్కడ రంజిత్ రెడ్డి నాన్ లోకల్ అభ్యర్థి అయినా కానీ ప్రజా సమస్యల మీద గట్టి పట్టున్న వ్యక్తి. ఇది నిరంతరము అందుబాటులో ఉంటాడు ప్రజలకు. ఏమన్నా సమస్య వచ్చిందన్నా కానీ స్థానికులతోటి మమేకమయ్యి అన్ని పనులు చేసుకుంటుండు. ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు ఎంపీలు ఎక్కడ ఉంటారు, ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు అనేది తెలుసుకునే స్థాయిలో మనం లేకపోతుంటే, కాకపోతే ఆయన వచ్చిన నాన్ లోకల్ అభ్యర్థి అయినా కానీ చేవేలను అంతనో ఇంతనో కొద్దిగా డెవలప్ చేసిండు. సో ఏదో వైద్యపరంగా కూడా వెహికల్స్ పెట్టి వైద్యపరంగా ఇట్లా అట్లా చేసిండు. ఎట్లా అంటే సొంత నిధులతోటి ఎవరు చేస్తారు ఇది? ఆయన సొంత నిధులతోటి చెవులకు ఏదో చేద్దామన్న ఎవరైతే ఏంది, ఆయన నాన్ లోకల్ అభ్యర్థి అయినా తెలంగాణ వ్యక్తే కదా, వ్యక్తే. ఇప్పుడు మన రాష్ట్ర చేవెళ్ళ పార్లమెంటు నుంచి ఇంతకుముందు జైపాల్ రెడ్డి వీళ్ళు ఎంతోమంది ప్రాతినిధ్యం వహించారు. అంతమంది వహించినా కానీ చేవేల్ అనేది పార్లమెంటు స్థానం, దానికి ఎవరేం చేయరు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎక్కడనో వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు ఇక్కడ అట్లా ఎవరే అయినా కానీ మాకు డెవలప్ చేస్తే మేము ఓటేసేటట్టు మేము ఉంటాం. ఇంకో మాకు ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే, ఇంతకుముందు కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లా అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. మా పైసలు తీసుకుపోయి సొంత నియోజకవర్గం మీదకు సిద్దిపేట అక్కడ డెవలప్ చేసుకున్నాం. మా పైసలతోటి మాకెందుకు డెవలప్ చేయలేవు, ఆడొకటి వచ్చింది. ఇంతకుముందు కేసీఆర్ మన కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లకు పూర్తి స్వేచ్ఛ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి ఎట్లుండి ఇప్పుడు ఎట్లుంది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అంటే మినిస్టర్లకు ఇప్పుడు ఇంతకుముందు నువ్వు పార్టీ ఫిరాయింపులు నువ్వు ప్రోత్సహించినావు, అదే నీకు ఇప్పుడు తగ్గుతుంది. అవే అవుతున్నాయి నీకు. అది ఇంకా నువ్వు అందులోకి వెళ్ళి కేటీఆర్ ఇప్పటికీ అంటుంటావు మీకు ఎంతమంది 1.5% మెజార్టీ వచ్చింది, మేము ఏమన్నా చేద్దామంటే అందులోకి వెళ్ళి బయటకు వస్తే నీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏమవుతుంది అనేది. నీ ప్రభుత్వం కూలిపోయే స్థితిలో వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా నువ్వు అదే కంటిన్యూ చేసుకుంటా కూల్ చేస్తామంటా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే ఏమైతే కింది స్థాయికి వచ్చిన వ్యక్తి అయినా జెడ్పీటీసీ ఎక్కడ, ఇప్పుడు పీసీసీ ఎక్కడ, కాంగ్రెస్లో ఇంతమంది లీడర్లు కాదనుకున్నా రేవంత్ రెడ్డి దాకా వచ్చిందంటే ఆయనకి ఇంత రాజకీయాలు తెలిసి ఉంటుంది. వచ్చినాకనే కాంగ్రెస్ పార్టీకి వైభవ్ వచ్చింది. రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చచ్చిపోతుంది. కేసీఆర్ అదే ప్లాన్లు ఉండే, కానీ రేవంత్ రెడ్డి ద్వారా మళ్ళా పార్టీ పునర్వైభవం వచ్చేసింది. అంతే అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇటంగా ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంటు స్థానం ఆయన భుజాల మీద వేసుకుంటూ గెలిపించాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు దీనికి ఇన్ఛార్జిగా ఉండు కాబట్టి ఆయన ఏదో ఒకటి చేసి సొంత స్థానాన్ని ఎట్లయినా గెలిపించుకునే సత్తా ఉంది కాంగ్రెస్కు. ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కాంగ్రెస్లోకి వెళ్ళి జంప్ అయిన వాళ్ళే. ఇప్పుడు సబితా రెడ్డి నువ్వు చూసుకున్నా కానీ ఆమె కాంగ్రెస్ నుంచి ఎన్నో పదవులు వచ్చి మన దేశంలోనే మన మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అయిన ఆమె ఇంద్రారెడ్డి అంటేనే కాంగ్రెస్ అంటేనే ఇంద్రారెడ్డి. అట్లాంటి వ్యక్తులు కూడా మీరు మీ సొంత స్వలాభాల కోసం పార్టీలు మారి జెండా మూసిన కార్యకర్తలు మోసం చేసిపోతే, ఇప్పుడు రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన లాన్ లోకల్ అయినా కానీ డెవలప్ చేసిండు కాబట్టి ఇప్పుడు ఆయన ఇటంగా అనుకుంటుండు. ఇప్పుడు కేసీఆర్ తోటి ఉన్నా నాకు డెవలప్మెంట్ కావాలి, అధికార పార్టీలు ఉంటేనే డెవలప్ అవుతుందని ఇంట్లోకి వచ్చి ఆయన చేసుకుంటుండు. తప్పుగా అంటున్నారు చాలా మంది. తప్పెట్లా అవుతుంది? నీ స్వలాభం కోసం నువ్వు చేసుకుంటున్నావు. ఆయనకి ఇప్పుడు రంజిత్ రెడ్డి అయిన ఒక వ్యక్తి వచ్చిన తప్ప వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు కదా, అది ఇవ్వడానికి ఒకటే కదా. మీరు ఈ కేసీఆర్తో పోల్చుకుంటే కేసీఆర్ కుటుంబం మొత్తం ఒకటే పార్టీ. కేసీఆర్ అంటే వాళ్ళు ఫ్యామిలీలో ఎవరేం చెప్తే అది చదవాలి. మినిస్టర్లకు స్వేచ్ఛ లేదు, ఇప్పుడు లేదు. కాంగ్రెస్ అంటేనే మనం చూస్తున్నాం, మన స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు, డెవలప్మెంటు, అవన్నీ మనం చదువుకున్న స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టము, వైద్యం, విద్య అవన్నీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అట్లా సో మొత్తానికైతే రంజిత్ రెడ్డి గారికి ఎంత రావచ్చు?
రంజిత్ రెడ్డికి అంటే కేవీఆర్కు మంచి పేరు ఉంది. రంజిత్ రెడ్డికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అధికార పార్టీలో ఉంది కాబట్టి. నేను అనుకుంటున్నాను ఒక 70 నుంచి 80 వేల మధ్య 80 వేల మెజార్టీ వరకు వస్తుండొచ్చేమో అనుకుంటున్నాను రంజిత్ రెడ్డికి మెజారిటీతో గెలుస్తారు. గెలుస్తారు అనుకుంటున్నాను, నేను నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.